దేవుడికి నిజంగా మనము ప్రతి ఒక్కరం కూడా సాక్ష్యం చెప్పేవారిగా ఉండాలి. మరి నిన్నటి దినమున మరి నేను కూడా మరి పాస్టర్ మన సహవాసకుడిగా మరి వెళ్ళినప్పుడు వెళ్ళాలా వద్దా అని సంశయంలో మరి వెళ్ళాను. కానీ దేవుడు బలంగా నిలబెట్టుకున్నాడు. అందుని బట్టి దేవాది దేవుడికి వందనాలు. ప్రయాణం అంతట్లో దేవుడు కృపను చూపించాడు. మరి నిన్నటి దినమున మరి అత్త వాళ్ళ మరి మేనమామ భార్య, తనకు దాదాపు ఒక 80 సంవత్సరాలు ఉంటుంది. తను ఉదయాన్నే లేచి మరి 7 గంటలకే వంట చేద్దామని చెప్పేసి పప్పు కుక్కర్లో పెట్టి తను కుక్కర్ స్టార్ట్ చేసింది. కానీ అది పేలి తనకు మరి ఇక్కడ భుజం మీద, ఇక్కడ ఫోరెడ్, ఇక్కడ మరి తాకి తను ఎంత భయంకరమైన స్థితి అంటే, కానీ దేవుడు మరి ఆ తల్లిని కాపాడాడు. మరి ఒక 6 కుట్లు పడ్డాయి. వాళ్ళు 6 కుట్లు వేయించిన తర్వాత అంటే బ్లడ్ అంతా పోతుంది కాబట్టి హాస్పిటల్ తీసుకెళ్ళి 6 కుట్లు వేయించారు. తర్వాత సిటీ స్కాన్ చేపిద్దామని ఈఎస్ఐకి తీసుకెళ్తే వాళ్ళు ఆ ముగ్గురు మరి కుమార్తెలు, ముగ్గురు కుమారులు అనమాట. వాళ్ళిద్దరు కోడళ్ళను డాక్టర్లు ఈమె స్టవ్ దగ్గరికి ఎందుకు పోయింది, మీరే ఏమైనా చేశారేమో అన్నట్టు మాట్లాడారు. వాళ్ళకి భయం అనేది వచ్చేసి అంత వయసు ఎందుకు అని. మీరు పోలీసుది అంటే పర్మిషన్ ఏమంటారు దాన్ని, ఎమ్మెల్సీ అది తీసుకొని వస్తేనే మేము ట్రీట్మెంట్ చేస్తాం అనేసరికి వీళ్ళు భయపడ్డారు. మళ్ళా వచ్చారు. మళ్ళీ ఒక వారం చూసిన తర్వాత మరి తనకు మంచి ఆరోగ్యం వస్తే అప్పుడు మేము సిటీ స్కాన్ చేస్తామన్నారంట. నిజంగా మరి నిన్న నేను వచ్చేటప్పుడు మళ్ళీ అక్కడికి వెళ్ళి మరి మమ్మల్ని చూసి మరి ప్రార్థన చేసి వచ్చాను. నిజంగా దేవుడు మంచి ఆరోగ్యం ఆ వృద్ధాపంలో కూడా ఇచ్చాడు. అందుని బట్టి దేవాతి దేవునికి వందన. ఏ క్షణంలో ఏమి సంభవిస్తుందో తెలియని రోజుల్లో మనం ఉంటున్నాము. ఈ రోజు మరి స్థితిలో ఉన్నాము అంటే కేవలము దేవుని కృప. అందుకే నిజంగా ఇందాక మరి నీలిమమ్మ చెప్పినట్టుగా మనము దేవుని సమయాన్ని దేవునికి మనము ఇవ్వాలి అంతే కదా. ఎన్నో వాటికి మనం సమయాన్ని ఇస్తాం కదా. మరి నిజంగా ప్రతిరోజు మన పిల్లలకు సమయాన్ని ఇస్తాము, మనకు వ్యక్తిగతంగా మన పనులకు సమయాన్ని ఇస్తాం. కానీ మనం నిజంగా దేవునికి ఎంత సమయం ఇస్తున్నాం? ఈరోజు నేను కూడా పరీక్షించుకుంటున్నాను, దేవునికి మనం ఎంత సమయం ఇస్తాం. దేవుడు మనల్ని కనుపాపను కాపాడునట్లుగా మనల్ని కాపాడుతున్నాడు. మరి ఇంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాము. మనం దేవుణ్ణి స్తుతించాలి. ఒక 2 వచనాలు చూసుకుందాం. దాని తర్వాత మరి గ్రేస్ మరి జాయిస్ ఉన్నారు. వారు మనల్ని వర్షిప్ లోకి నడిపిస్తారు. ఎందుకంటే బిడ్డలు మరి ఎవరి బిడ్డలు వారు మందిరంలో మరి ఆరాధనలో దేవుడు వారిని వాడుకుంటున్నాడు. ఈ సమయం వారు మనల్ని కూడా మరి వర్షిప్ లోకి నడిపిస్తారు. ఒక మరి వాక్యాన్ని చూసుకుందాము. కీర్తనలు 118వ కీర్తన 8 వచనం 8, 9 ఒకసారి మనం చూసుకున్నట్లయితే, మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మరి మనుషులను నమ్ముకొనుట కంటే మరి యెహోవాను ఆశ్రయించుట మేలు. నిజంగా అనేక సార్లు మనకి మాట మరి తెలుసు, ఈ వాక్యము తెలుసు. కానీ అనేక సార్లు మనం ఏం చేస్తామంటే మనకు శ్రమ రాగానే, మనకు శోధన రాగానే, లేకపోతే ఏదైనా అవసరం రాగానే మన ఆలోచన ఎవరు సహాయం చేస్తారా అని వారి సైడే వెళ్ళిపోతూ ఉంటుంది. మనమే ఆలోచించుకుంటూ ఉంటాం ఎక్కడికి వెళ్తే మనకు సహాయం దొరుకుతుంది అని. అందుకే దావీదు మహారాజు ఒక మాట 103వ కీర్తన, నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకు. నిజంగా అనేక సార్లు దేవుడు మనకు చేసిన ఉపకారములు మనము మర్చిపోతున్నాం కదా. మర్చిపోయి ఇక్కడ ఏమంటున్నాడంటే, మనుషులను నమ్ముకున్న కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. అంటే ఈ వాక్యం మనము గుర్తు పెట్టుకోవాలి. మనకు ఏదైనా అవసరత రాగానే, మనకు ఏదైనా మరి శ్రమ రాగానే మనం ఎవరిని ఆశ్రయించాలంటే మన దేవాది దేవుని మనము ఒక్కసారి మన ప్రాణంతో మనం మాట్లాడుకోవాలి కదా. ఆయన చేసిన ఉపకారములలో దేనిని కూడా మరవకుము. ఇక్కడ ఏమంటున్నాడంటే, మరి రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. నిజంగా ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్న వారిని వారు తప్పకుండా వారు సహాయం చేస్తారు అని మనం వాళ్ళని దగ్గరికి వెళ్తాము. వారి దగ్గర ఉంటాయి కానీ వాళ్ళు మరి ఆ ఇచ్చే మనసు వారికి ఉండదు కదా. సహాయం చేసే మనసు వారికి
ఉండదు. అందుకే మొదట మనము దేవుణ్ణి ఆశ్రయించే వారిగా, మరి దేవుణ్ణి మనము మరి సంతోష పెట్టే వారిగా మనము ఉండాలి కదా. అందుకే ఎంత దావీదు రాసినట్టుగా, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము కదా. ఆయన చేసిన ఉపకారములలో మనం దేనిని కూడా, మరి కేవలం అంతరంగంలో సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించు. నిజంగా దేవుని మరి ఆయన నీ సంకటములన్నింటినీ కుదుర్చువాడు, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు. అంటే మరణ స్థితిలోనికి, మరి అపాయకరమైన స్థితి మనకు సంభవించిన, ఇంకా మనకి ఏమి కూడా మరి ఆధారం లేదు, మనల్ని ఎవరు తప్పించలేరు అనుకునే పరిస్థితులు కూడా దేవుడు ఒక్కడే తప్పించగలడు కదా. ఆయన ఒక్కడే మనల్ని విడిపించగలడు. ఆయన ఒక్కడే వాటి నుండి మనకు సహాయం చేయగలడు. నిజంగా ఎంత గొప్ప దేవుని మనము కలిగి ఉండి మనం మనుషులను ఆశ్రయిస్తున్నాం, మనుషుల దగ్గరికి వెళ్తున్నాం కదా. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే, ఎంత గొప్ప దేవుని మనం కలిగిన ఈ రోజు మనకు ఒక నిరీక్షణ, ఏ పరిస్థితుల్లోనైనా దేవుడు నన్ను విడిపించగలడు కదా. ఏ పరిస్థితుల్లో నుండైనా దేవుడు నన్ను తప్పించగలడు. ఏ పరిస్థితుల్లో దేవుడు నన్ను కరుణించగలడు. నువ్వు మరి నీ పట్ల ఒకవేళ ఎవరికైనా ద్వేషం కానీ, లేకపోతే నువ్వు చేసిన దానికి అది మర్చిపోయి నీ పట్ల ఒకవేళ ద్వేషం కలిగి ఉన్నవారు నిన్ను ప్రేమించాలంటే వారు ప్రేమించలేరు. మరలా నువ్వు వారికి ఏమైనా మేలు చేసి, మరలా నువ్వు వారికి ఏమైనా బహుమానాలు ఇస్తేనే వారు ప్రేమిస్తారు. కానీ దేవాది దేవుడు నువ్వు ఎట్టి పరిస్థితిలో ఉన్నా దేవుడు నిన్ను ప్రేమించడానికి, క్షమించడానికి, నిన్ను హక్కున చేర్చుకోవడానికి మరి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. మరి మనుషులను ఆశ్రయించడం కంటే మరి దేవుణ్ణి ఆశ్రయించే వారిగా, దేవుని మహిమపరిచే వారిగా, దేవుని ఘనపరిచే వారిగా మనము ఉందాం. నిజంగా మనుషులను ఘనపరిచిన, మనుషులను మహిమపరిచిన అది వ్యర్థము. కానీ మనము దేవుణ్ణి మహిమపరిచే వారిగా ఉందాము. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. అందరూ కూడా లేచి నిలబడి